రామ లక్ష్మణుల అనుబంధం గురించి చాలా గొప్పగా చెప్తుంటారు శర్మ గారు. మీ మాటల్లో చెప్తారా? అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ రక్షయతాం రామలక్ష్మణౌ. ఎంత విశేషంగా ఉంటుంది అంటే రామచంద్రమూర్తి యొక్క రక్షణ తప్ప, రామచంద్రమూర్తితోటి తిరగడం తప్ప రెండో విషయం లక్ష్మణుడికి తెలియదండి. అతను మొత్తము రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ కోసమే అలా నిల్చొని ఉండేవాడు, ఆదిశేషుడి యొక్క స్వరూపం కాబట్టి. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టమయ్యా అంటే, యజ్ఞం కాపాడటానికి వెళ్ళాలి, అమ్మా అన్నయ్యతోటి నేను వెళ్తాను అని చెప్పి వెంటనే లక్ష్మణుడు కూడా సంసిద్ధమై వెళ్ళిపోయాడు. ఆ విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఏనాడు రామచంద్రమూర్తిని వదిలిపెట్టలేదు. అందుకనే అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలం, నాకు పైన కింద ముందు వెనక పక్కల అన్ని చోట్ల కూడా ఆకర్ణపూర్ణ ధన్వానం, చెవుదాకా ధనస్సు లాగి పట్టుకున్నటువంటి రామలక్ష్మణులు నన్ను కాపాడుగాక. ఏ పనికి వెళ్ళినా ఈ రామలక్ష్మణుల్ని కలుసుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆ రామలక్ష్మణుల యొక్క అనుబంధం చాలా విశేషం. సీతా అమ్మవారు వదిలిపెట్టి పక్కకు వెళ్ళిన సందర్భం ఉంది, హనుమంతుడు పాత్రలోంచి రామచంద్రమూర్తి పక్కన వెళ్ళింది ఉంది, భరతుడు శత్రుఘ్నుడు మిగతా ఏది మీరు తీసుకున్నా పాత్ర కాసేపు ఉండి లేని పరిస్థితి ఉంటుంది. కానీ లక్ష్మణుడు సాధారణంగా రామచంద్రమూర్తిని వదిలిపెట్టి ఎక్కడా వెళ్ళలేదు. ఒక్క సందర్భంలో రాముడు వెళ్ళినా సీతా అమ్మవారికి కాపలాగా పెట్టి ఆవిడ నువ్వు వెళ్ళి తీరాల్సిందే అని ఓ మాట చెప్పేటప్పటికీ అప్పుడు కూడా అన్నయ్య ఉండమని చెప్పినా కూడా వెంటనే అన్నయ్యని చూడటానికి ఉరకాలి అని వెళ్ళిపోయినటువంటి వాడు లక్ష్మణుడు. ఆ వదిన మాటని తీసేయలేక, ఆవిడ మాటల్లో ఉండే కాఠిన్యాన్ని తట్టుకోలేక ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎంత గొప్పవాడయ్యా లక్ష్మణుడు అంటే, సీతా అమ్మవారి యొక్క నగలు చూపిస్తున్నప్పుడు అన్నయ్య గారు ఈ పై నగలేవి నాకు తెలియవు, ఆ కాళ్ళకి పెట్టుకునేటటువంటివి మాత్రం ఇవి మా తల్లి సీతమ్మవే అంటే, కేవలము రామచంద్రమూర్తి యొక్క సీతా అమ్మవారి యొక్క పదపద్మాల మీద మాత్రమే దృష్టి ఉన్నటువంటి మరిది అతను. ఎంత మహత్తరము అంటే, ఓ సందర్భంలో రామచంద్రమూర్తి ఇట్లా పడుకొని ఉన్నారట, సీతాపహరణం అయిపోయింది. ఆ ఘట్టంలో లక్ష్మణుడు బయట నుంచి చూశాడట, అదేమిటి సీతా అమ్మవారు కనిపించింది అని. రాత్రి అట్లా చూసి ఏం తెలియనట్టు ఉండి ఉదయాన్నే వచ్చి అన్నయ్య గారు రాత్రి ఏం జరిగింది అన్నాడు. చూసావా అన్నాడు. అని ఏం లేదు నాయనా చెప్తాను, సీత మూడుగా విభజించబడ్డదిరా, సత్వగుణమైన సీత నాలోనే ఉంది, నిన్న రాత్రి నువ్వు చూసింది సత్వగుణమైన సీతని, రజోగుణమైనటువంటి సీతని అగ్నిహోత్రంలో పెట్టాను. ఎందుకయ్యా అంటే, నేను అగ్ని నుంచి ఉద్భవించి వచ్చేటప్పుడు ఆ అగ్నిలో ఉన్నటువంటి సీత ఆ సీత, ఆత్మస్వరూపంగా వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మి ఆ సీత ఇక నేను భూమి మీద వచ్చింది రావణాసురుణ్ణి చంపడానికి, ఇక్కడ తమోగుణంతో వేదవతి స్వరూపంలో ఇచ్చిన శాపంగా వచ్చినటువంటి తమో సీతని ఇప్పుడు నేను లంకకి పంపించానురా. మీ అందరికీ ఆ తమో సీతే తెలుసు, ఈ సత్వసీత రజోసీత పక్కనున్నారు అని లక్ష్మణుడికి చెప్పాడు ఈ రహస్యం. చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ సీతా అమ్మవారిని తర్వాత లక్ష్మణుడికి వెంటనే అర్థమవుతుంది, అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు ఆ తమోసీతని రజోసీతతోటి సంస్కరించి సత్వసీతలో కలుపుకున్నాడు రామచంద్రమూర్తి. ఇది రామాయణంలో ఉండేటటువంటి వైభవమైన ఘట్టం. ఓ సమయంలో నాగా అస్త్రాలని గనక వేసి ఆ ఇంద్రజిత్తు యొక్క ఆ యుద్ధానికి మూర్ఛితుడైనటువంటి లక్ష్మణుణ్ణి చూసి, అనవసరంగా యుద్ధానికి వచ్చాను, భార్య కావాలి అంటే ఇంకొక భార్య అయినా నాకు లభించేది సీత కాకపోతే సహోదరుడు దొరుకుతాడా, అయ్యో సీత కోసం నిన్ను ఇంత ఇబ్బంది పెట్టానా అని బాధపడతాడు రామచంద్రమూర్తి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెబుతూ ఇలాంటి సోదరుణ్ణి నేను ఎలా అని హతాశుడయ్యాడు. ఆయన అంత కష్టాన్ని తెచ్చుకున్నాడు. ఇలా ఉంటుంది రామ లక్ష్మణుల యొక్క అనుబంధం. ఏనాడు రాముడు లక్ష్మణుడు రాముణ్ణి వదిలిపెట్టకుండా ఉన్నారు. అది మహత్తరమైన రామ లక్ష్మణుల యొక్క అనుబంధం. హనుమంతుని ప్రస్తావన కూడా వచ్చింది కనుక రామాయణంలోకి హనుమంతుని ప్రవేశం ఎలా జరిగిందండి? మొట్టమొదట రామాయణంలో ఈ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా సీతా అమ్మవారితో సహా చక్కగా
ఆ అడవుల్లోకి వెళ్ళారు. సీతాపహరణమైంది. రాముడు లక్ష్మణుడు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు కిష్కింధ ప్రాంతానికి వెళ్తే అక్కడ సుగ్రీవుడు చూసి వీళ్ళెవరైనా వాలి మనుషులేమో పంపించారు భయము అని భయపెట్టేటప్పటికీ వాళ్ళెవరో నేను తెలుసుకొస్తాను అని ఒక బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏమిటయ్యా మీ వేషము, నారబట్టలు కట్టుకున్నారు, ధనుర్బాణాలు పెట్టుకున్నారు. నారబట్టలు ముని ప్రవృత్తి, తపస్సుకి ముఖ్యమైనటువంటివి. ధనుర్బాణాలు క్షాత్ర ప్రవృత్తి, రక్షణ చేయడానికి. ఈ రెండు సమన్వయం ఎలా చేశారు అని చాలా నిశితంగా వేసిన ప్రశ్నకి అప్పుడు రామచంద్రమూర్తి వారు చెప్తారు, ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు లక్ష్మణ, 3 వేదాలని, వ్యాకరణాలని, ఇతరమైనటువంటి శాస్త్రాలన్నింటినీ క్షుణ్ణంగా ఉపోసనబట్టినటువంటి మహానుభావుడు అని సత్యాన్ని గుర్తిస్తారు. ఇలా ఈ బ్రాహ్మణ రూపములో మొట్టమొదటిగా ఆ ప్రవేశమై ఆ హనుమత్ తత్వము అనేటటువంటిది, విభూతి అనేటటువంటిది మనకి రామాయణంలో గోచరమవుతుంది. ఆ హనుమంతుడి యొక్క వైభవం తలుచుకోకుండా రామాయణం ఎప్పుడూ పూర్తయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇది రామ తత్వంలో ప్రప్రథమంగా ఆ హనుమంతుడు రామచంద్రమూర్తిని కలిసిన ఘట్టం. ఆ తర్వాత తీసుకొని వెళ్ళి సుగ్రీవుడితోటి స్నేహం చేయించటం, ఈ విశేషాలన్నీ కూడా. అలాగే లంకలో జరిగిన యుద్ధకాండ విశేషాల గురించి చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం యుద్ధకాండ అంతా కూడా. యుద్ధకాండ మొదలు కాంగానే ఈ వారధి అది అంతా కట్టేస్తారు. అవతల నుంచి విభీషణుణ్ణి తిడతాడు రావణాసురుడు. వెంటనే విభీషణుడు తన యొక్క మంత్రులతోటి వచ్చేసి రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర అమాంతం ఆకాశంలోంచి వచ్చి పడి శరణాగతి వేడుకుంటాడు. ఆ వేడుకున్నటువంటి శరణాగతికి అతన్ని రాజుని చేస్తున్నాను, నీకెందుకు లంకకి అని చెప్పి పట్టాభిషేకం చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, ఒకవేళ రావణాసురుడికి బుద్ధి గనక పుట్టి మళ్ళీ తిరిగి వచ్చి సీతా అమ్మవారిని గనక అప్పజెప్తే అప్పుడేం చేస్తావు, ఇతన్ని రాజుని చేసావు కదా అంటే, వాడికే గనక అంత మంచి బుద్ధి వచ్చి నాకు సీతమ్మని అప్పజెప్తే రావణుడు, నేను వెంటనే నా అయోధ్యను ఏలుకోమని ఇచ్చేస్తాను అని చెప్తాడు. అలా చెప్పి అవతల పక్షానికి వెళ్ళి ఆ యుద్ధము ఎంత వైభవంగా, అద్భుతంగా, బీభత్సమైనటువంటి యుద్ధం అండి. ఒక్క జాములో రామచంద్రమూర్తి కొన్ని కోట్ల మంది, 180 కోట్ల మందిని అలా తుదముట్టించారట. అంటే ఎవడు ఎటు చూసినా నేను రాముణ్ణి చూసా అంటున్నాడట. అంత వేగంగా ఆ దేవేంద్రుడి దగ్గర వచ్చినటువంటి మాతలు తీసుకొచ్చిన రథం మీద కూర్చొని యుద్ధం చేస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది. రావణ ఇంద్రజిత్తుని కొట్టారు, కుంభకర్ణుడు లేచొచ్చారు, కొట్టాడు. ఇట్లా రాక్షసులైన ప్రముఖులందరినీ కూడా కొట్టిన తర్వాత రావణాసురుడు యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో ఒకరోజు అతను బాగా ఆయుధాలు లేకుండా అయిపోయిన తర్వాత ఆ ఆయుధాలన్నీ కూడా మళ్ళీ లేనివాడిని పంపించి మళ్ళీ తిరిగి వచ్చాక యుద్ధం చేసి రావణ వధ చేసి మొత్తం పరిపూర్ణంగా మనందరినీ కాపాడి మళ్ళీ పట్టాభిషిక్తుడయ్యాడు రామచంద్రమూర్తి. విశేషమైనటువంటి ఆ యుద్ధ ఘట్టం చాలా గొప్పది. రాముల వారి కళ్యాణం గురించి, అలాగే రాముని యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస బంగారేశ్వర గారు. ధన్యవాదాలు. కార్యక్రమంలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.